హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ ఇలా చేయగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో వెంటనే మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు నేను ఉభయ రామలింగేశ్వర స్వామి ఆలయంలో చూస్తున్నారు కదా. పైనే అందరు దేవుడి విగ్రహాలు కూడా కొత్తగా పెట్టారు, రెనోవేట్ చేసినట్టున్నారు. పైన అంతా కూడా ఎంట్రన్స్లోనే నాకు స్వామివారి దర్శనం జరిగింది. చక్కగా శివుడు, పార్వతి, వినాయకుడు, బ్రహ్మ, ఇటు వచ్చేసి కుమారస్వామి, అటువైపు అయ్యప్ప స్వామి, సాయిబాబా, ఇలా చూడటానికి కన్నుల పండుగ అనిపించింది. నిజంగా నాకైతే ప్రశాంతమైన వాతావరణం అక్కడ అంతా కూడా చాలా బాగుంది ఆలయంలో. ఈరోజు నేను చూపించిపోయే ఈ వీడియో చాలా స్పెషల్. అదేంటి, ఎందుకు అనేది తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఇక్కడ పాలు, పంచదార, తేనె, నెయ్యి, పెరుగు ఇలా ఒకదాని తర్వాత ఒకటి పోస్తూ స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. నిజంగా చూడటానికి కన్నుల పండుగ అనిపించింది. నేనే కాదు, నాతో పాటు మా సబ్స్క్రైబర్స్, మా వ్యూయర్స్ అందరూ కూడా ఈ రుద్రాభిషేకాన్ని చూస్తున్నారు. ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం.
ओम शिवाय नमः ओम महत्वाय नमः रामदेवाय नमः गुरुवाक्षाय नमः कवचाय नमः कपालाय नमः विष्णुवल्लभाय नमः अंबिकानाथाय नमः श्रीगंगाय नमः भक्तवत्सलाय नमः सर्वे रामवंशजाय नमः महादेवाय नमः सज्जोडानमोद्यान सर्ववेदानादि वैभवसद्धाम रामदेवाय नमः ज्येष्ठा दिव्यस्मिन् धराय అదండి రుద్రాభిషేకం చాలా బాగా జరిగింది. మీరు కూడా చూసారు కదా. మన మనసులోని కోరికలన్నీ ఆ స్వామివారికి విన్నవించుకున్నాము, తప్పకుండా నెరవేరుతాయి. మనందరం కూడా ఆయన పిల్లలమే. ఆయన ఆశీస్సులు మనందరితో ఎల్లప్పుడూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ అమృత గారపాటి.